అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు జ్యోతిష, వాస్తు, సంఖ్య అలాగే నవరత్న నిపుణురాలు తనుష్క గారు. మరి వారితో మాట్లాడి మీనరాశి వారికి ఇప్పుడు శని వక్రగతిలో నడుస్తుంది అని అంటున్నారు. మరి శని ప్రభావం వాళ్ళ మీద ఎలా ఉండబోతోంది, దీని గురించి మాట్లాడదాము. నమస్తే అమ్మా. నమస్తే అండి. మరి మీనరాశి వారి గురించి మాట్లాడుకుంటే శని ప్రభావం అనేది ఎలా ఉండబోతోంది, వాళ్ళు ఏవైనా పరిహారాల ద్వారా ఇప్పుడున్న స్థితి నుంచి మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంటుందా వాళ్ళ జీవితంలో? ఓకే అమ్మా, ఇప్పుడు మీన రాశికి ఏమిందంటే జన్మ శని జరుగుతూ ఉంది. అంటే మీనంలో ఉన్నాడు శని. అయితే జన్మ శని అనేటప్పుడు చాలా రోజుల్లోంచే వాళ్ళకి అసలు వ్యయ శనిగా ఉన్నప్పుడు కూడా చాలా కష్టాలు పడ్డారు. ఇప్పుడు జన్మ శనికి వచ్చినప్పుడు కొంచెం వాళ్ళకి ఆరోగ్య సమస్యలు, వాళ్ళకి అనుకున్న పనులు డిలే అవుతుందని, ప్లస్ ఏంటంటే వాళ్ళకి మంచి నేమ్ అండ్ ఫేమ్ లేకుండా అయిపోతుంది, మంచి పేరు ఉండదు ఎంత కష్టపడినా ఇప్పుడు. ఎందుకంటే జన్మ రాశిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైతుంది, ఎంత ఒక మంచి చేసినా కూడా ఎప్పుడు వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళు తప్పు పట్టించడమే ఉంటుంది. సో కానీ ఏంటంటే ఇక్కడ మీన రాశికి ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఏంటంటే శని మీన రాశిలో వగ్రగదిలో ఉన్నాడు. ఇప్పుడు జన్మ రాశిలో శని ఉంటే ఏళ్ళ శని జరుగుతుంది మనం చెప్తాము, కానీ ఆ ఏళ్ళ శని ఒక ప్రభావం తగ్గి ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే వగ్రంలో ఆయన చెడిపోయాడు. వగ్రం అంటే అసలు తను వచ్చి ఏమవుతుందంటే చాలా స్ట్రాంగ్గా ఉన్న పొజిషన్ తగ్గిపోతుంది. సో అప్పుడు వగ్రంలో ఉన్నప్పుడు పెద్ద సమస్యలు ఇవ్వడు. అయితే ఏళ్ళ శని జరుగుతూ ఉందంటే ప్రజెంట్ జరుగుతుంది, కానీ వగ్ర శనిగా ఉంది ఇప్పుడు అంతే. అయితే ఇప్పుడు వీళ్ళకి మీనరాశి వాళ్ళకి శని ఒక ప్రభావం ఇంకా 5 సంవత్సరాలు ఉంటుంది. జనరల్గా ఇప్పుడు ఒక 6 నెలలు వెళ్ళిపోతాయి, నవంబర్తో 6 నెలలు వెళ్ళిపోయినా మళ్ళీ వచ్చేది ఇంకా ఒక అసలు చెప్పాలంటే ఇంకా ఒక సంవత్సరం 4.5 సంవత్సరం దగ్గర ఉంటుంది కదా. అంటే 5 సంవత్సరాలు. ఎందుకంటే ఏళ్ళ శనిలో ఎందుకు 5 సంవత్సరాలు చెప్తున్నామంటే ఆల్రెడీ కుంభంలో 2.5 సంవత్సరం వెళ్ళిపోయింది. ఇప్పుడు జన్మంలో ఒక 2.5 సంవత్సరం తర్వాత కుటుంబ స్థానం అనే సెకండ్ హౌస్లో వచ్చేటప్పుడు అది ఒక 2.5 సంవత్సరం, అంటే మేషానికి వచ్చినప్పుడు. సో దగ్గర వీళ్ళకి ఏమవుతుంది, ఈ 5 సంవత్సరాలు ఏళ్ళ శని ఒక ప్రభావం ఉంటుంది. ఇప్పుడు వగ్రంలో ఉన్నప్పుడు ఏమైతుందంటే కొంచెం సమస్యలు తగ్గుతుంది. తర్వాత మళ్ళీ నవంబర్ తర్వాత మీనరాశి వాళ్ళకి ఖచ్చితంగా వీళ్ళు జన్మ శని గురించి, అంటే జన్మం అంటే ఆయుష్ గురించి, అంటే ఆయుష్ గురించి పూజలు చేసుకోవాలి. నెక్స్ట్ జన్మ రాశికి శని ఇక్కడ ఏమిటంటే వగ్రగదిలో ఉన్నప్పుడు, అక్కడ జన్మ రాశిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి కొంచెం ఇక్కడ మంచి పేరు, మంచి నేమ్ అండ్ ఫేమ్ రావాలంటే కొన్ని దాన ధర్మాలు చేయాలి. సో అది ఏంటంటే దానం ఎవరికి ఇవ్వాలి అంటే శనివారం రోజుల్లో ఎవరైనా పెద్దవాళ్ళకి ఇవ్వాలి మెయిన్. తర్వాత కాళ్ళు లేకుండా వాళ్ళకి ఇట్లా ఎప్పుడైనా మిచల్స్ కదా హ్యాండిక్యాప్డ్ ఉన్నారు వాళ్ళకి అసలు దానం చేయడం మంచిది అనమాట. అలాంటి వాళ్ళకి శనివారం రోజుల్లో అన్నదానం చేయవచ్చు. అది ఎప్పుడు శనివారంలో కొంచెం ఇలా హెల్త్ బాగాలేని వాళ్ళకి, సో మళ్ళీ వీళ్ళు ఏంటంటే మరి పెద్దవాళ్ళకి, కొంచెం ఏజ్డ్ పర్సన్కి, ఇలాంటి వాళ్ళకి కొంచెం చేయడం వల్ల ఏమవుతుందంటే శని ప్రభావం తగ్గుతుంది. సరే ఇది ఎప్పటిలోంచి చేయవచ్చు అంటే నవంబర్ తర్వాత చేయవచ్చము. 5 సంవత్సరాలు ఉంటాడు కాబట్టి వాళ్ళకి చుట్టుపక్కల ఉన్న విష్ణుమూర్తి ఆలయం ఏదైనా ఉంటే, అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏదైనా ఉన్నా పర్వాలేదు, లేదు పక్కన ఆంజనేయ స్వామి గుడి ఉన్నా కూడా వెళ్ళవచ్చు. వెళ్ళి అక్కడ పూజలు శనివారం అయితే తప్పకుండా పూజలు చేసుకోవడం మంచిది. అది కాకుండా వాళ్ళు అక్కడ వెళ్ళి వాళ్ళ ప్రదక్షిణలు, కొంతమంది ఏంటంటే మొక్కుంటారు ఈ ఏళ్ళ శనిలో అసలు శనివారం ఇన్ని ప్రదక్షిణం చేస్తామని, లేదా ఏదైనా సమస్యలు ఎక్కువ ఉన్నప్పుడు కొన్ని ప్రదక్షిణం చేస్తామని మొక్కుంటారు. అలాంటిది కూడా వాళ్ళు పెట్టేసుకుని చేసుకోవచ్చు. ఎందుకంటే శని ఒక 5 సంవత్సరాల తర్వాత మంచి జరుగుతాయి, కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జన్మ శనిలో ఒక 2, తర్వాత ఒక 2.5, ఈ 4.5 ఖచ్చితంగా వాళ్ళకి వర్తిస్తాయి. ఎందుకంటే 3 నెలలు ఆల్రెడీ నార్మల్గా వెళ్ళిపోయాడు, 3 నెలలు ఇప్పుడు వగ్రగదిలో ఉన్నాడు కదా నవంబర్ వరకు. సో దానివల్ల ఈ 6 నెలల గురించి చెప్పలేదు, బట్ ఈ మిగతా ఉన్న 4.5 సంవత్సరం తప్పకుండా పూజలు అయితే చేసుకోవాలిమ్మా. సో శనివారంలో వెళ్ళడం మంచిది ఆంజనేయ స్వామి విష్ణుమూర్తి ఆలయానికి. తర్వాత ఏంటంటే శని గురించి నేను చెప్పినట్టుగా వాళ్ళకి ఎవరికైనా పెద్దవాళ్ళకి దానం ఇవ్వడము, తర్వాత హెల్త్ బాగాలేని వాళ్ళకి ఏదైనా దానం ఇవ్వడము, ఇలాంటిది వాళ్ళకి మంచిగా జరుగుతాయి అన్నమాట. అలాగే పెళ్లి విషయంలో కూడా, పెళ్లి విషయంలో ఏదో ఒక ఉద్యోగం కోసం సర్చ్ చేసేటప్పుడు శని మనకి సహకరించింది ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటాం. మరి ఆ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి వాళ్ళు? అంటే ఇప్పుడు వాళ్ళకి వచ్చి ఉద్యోగం గురించి చూడవచ్చాము. మీనరాశి వాళ్ళకి ఎప్పుడు ఏమవుతుందంటే ఉద్యోగ స్థానాధిపతి ఎవరైతాడంటే రాశికి అసలు 9వ స్థానం కుజుడైతాడు. అట్లానే వివాహం గురించి ఉంటే 2nd హౌస్ ప్లస్ 7th హౌస్ ఎవరైతాడంటే సేమ్ కుజుడు తర్వాత బుధుడు అవుతాడు.
కానీ వీళ్ళు ఒక ప్రభావం జాతక రీతిగా వాళ్ళకి దశారీతిగా బాగున్నప్పుడు వాళ్ళకి పెద్దగా వాళ్ళకి వివాహ విషయంలో సమస్యలు రాదు. కానీ ఇక్కడ జన్మ రాశిలో శని ఉన్నప్పుడు ఆయన ఏమవుతుందంటే 7వ స్థానంని చూస్తాడు. 7వ స్థానం అంటే వివాహం గురించి ఉన్న స్థానం. అది ఒక 2 సంవత్సరాలు బాగలేదు. అది వచ్చి ఒకవేళ పెళ్లి విషయం, ఒకవేళ మీన రాశిలో పుట్టిన వాళ్ళకి వివాహం గురించి ముందుకెళ్తున్నారంటే పర్టికులర్గా ఈ ఒక 2 సంవత్సరాలు ఖచ్చితంగా ఈ శని గురించి పూజలు తప్పకుండా చేసే కావాలి. సో అది కాకుండా వాళ్ళ జాతక రీతిగా దశ కూడా ఏం జరుగుతుంది చూసుకోవాలి. సో ఇదంతా కొంచెం చూసుకుంటే వాళ్ళకి మీనరాశి వాళ్ళకి వివాహం గురించి ఉన్న సమస్యలు పోతుంది. సపోజ్ వాళ్ళకి ఉద్యోగం గురించి అనేటప్పుడు ఉద్యోగానికి అధిపతి కుజుడు. బట్ ఇక్కడ ఏమైతుందంటే వాళ్ళకి మీనరాశి వాళ్ళకి ఉద్యోగ కారకుడు కూడా కుజుడే అయిపోయాడు. అయితే 9th లార్డ్ అవుతాడు కదా ఆయన. అప్పుడు కుజుడికి సంబంధించిన పూజలు షష్ఠి తిథిలో చేసుకోవడం వల్ల కూడా ఏమవుతుందంటే వాళ్ళకి ఉద్యోగ పరంగా ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. సో ఖచ్చితంగా వాళ్ళు ఇలాంటి పూజలు కూడా చేసుకోవడం, అంటే కొన్ని జాతక రీతిగా కొన్ని పూజలు ఉంటాయి, వాళ్ళ జాతకాన్ని పెట్టి చేయడం అనేది చాలా మంచి పూజలు. ఎందుకంటే వాళ్ళ చక్రం పరంగా వాళ్ళకి అంతర్దశ ఏంది, దశ ఏంది, ప్రజెంట్ గోచార రీతిగా ఎలా ఉంది, ఒకవేళ వాళ్ళకి ఉద్యోగం సంబంధించిన గ్రహం వగ్రగదిలో ఉన్నాడా, లేదు మాంది గ్రహం అయ్యారా, సో ఇవన్నీ చూసుకుని వాళ్ళకు పర్టికులర్గా ఆ రాశి ప్రకారం కానీ వాళ్ళ జాతక రీతిగా లగ్న ప్రకారం కానీ పూజలు చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ఎల్లనర్ శని ఒక ప్రభావంలో బయటపడతారు. ప్లస్ వాళ్ళకి ఉద్యోగం గురించి అయినా, వివాహం గురించి అయినా, తర్వాత వాళ్ళకి జన్మంలో ఉండడం వల్ల ఆయుష్ గురించి అయినా కూడా కొన్ని పూజలు ఫాలో అవ్వడం వల్ల వాళ్ళకి దాంట్లోంచి వాళ్ళకి అసలు మంచి రిజల్ట్ అనేది, ఫలితం అనేది పొందగలుగుతారు. అమ్మ, శని కాకుండా వేరే రాసు అంటే వేరే గ్రహాల ప్రభావం ఏదైనా ఉంటుందా మీనరాశి మీద? అంటే ఇప్పుడు మీన రాశికి గోచర రీతిగా ఇప్పుడు జన్మ శని జరుగుతుంది చెప్పాము, వగ్రం అయ్యాడు చెప్పాము. అది కాకుండా ఏంటంటే వీళ్ళకి 4వ స్థానంలో గురువు వెళ్ళాడు. 4వ స్థానంలో గురువు ఉన్నప్పుడు అంత మంచిది చేయడు, ఒక రీజను. రెండవది ఏంటంటే వాళ్ళకి 4 అనేటప్పుడు జనరల్గా గురువు 4వ స్థానంలో అంత ఏం మంచోడు కాదు. సెకండ్ వీళ్ళకి వచ్చి ఇప్పుడు రాహు కేతులు కూడా ఎట్లానంటే మీన రాశికి 12లో రాహు ఉన్నాడు, 6లో కేతు ఉన్నారు. అది అయితే పర్వాలేదు, మంచిగానే ఉంటుంది. రాహు కేతుల వల్ల దోషం లేదు, గురు వల్లని జన్మ శని వల్లని దోషం ఉంది వీళ్ళకి. అంటే గురువు కూడా ఎక్కువ రోజులు ఉండడు. ఆయన కూడా ఏంటంటే ఎప్పుడైనా కానీ ఇప్పుడు రిషభంలోంచి మిథునానికి వెళ్ళాడు మన ఒక 3 నెలల కింద, కానీ ఏంటంటే 1 year ఉంటాడు అక్కడ, ఇంకా కొన్ని నెలలే ఉంటారు అనుకోండి. కానీ దాని వరకు కూడా తనకు వచ్చి ఏంటంటే మంచిది చేయడు. అదే 5వ స్థానానికి వస్తాడు, కర్కాటకానికి వస్తాడు కదా గురు, అప్పుడు మంచి చేస్తాడు. ఎందుకంటే రాశి కారకుడు, రాశికి అధిపతి, ఆయన పంచమంలో స్ట్రాంగ్ అయిపోతాడు. సో అప్పుడు ఏమైతుందంటే తనకి కెరియర్ పరంగా మంచిగా ప్రమోషన్ రావడం కానీ, లేదు వాళ్ళు అసలు ఒకవేళ అబ్రాడ్ వెళ్ళాలని అనుకున్న వాళ్ళు, లేకపోతే ఇక్కడనే కూడా బిజినెస్ని బాగా డెవలప్ చేయాలని అనుకున్న వాళ్ళు, వాళ్ళకి మంచి ఇన్కమ్ సోర్స్ ఎప్పుడు వస్తుందంటే గురు అక్కడ 5లో వచ్చినప్పుడు మంచి చేస్తాడు. అది ప్రజెంట్ అయితే గురు బలం లేదు సరిగా, అండ్ ఇక్కడ రాహు కేతులు పర్వాలేదు, కానీ శని మంచిగా లేదు రాశి ప్రకారం. ఓకేనా, సో అది కొంచెం సమస్యలు ఎక్కువ ఉంది. థ్యాంక్ యూ అమ్మా. ఓకే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి